మొదట్లో ఆస్తి కోసం కుటుంబ సభ్యులే హతమార్చి ఉంటారని భావించిన పోలీసులు ఇప్పుడు ఫోన్ కాల్ డేటాను విశ్లేషించి భూ వివాదమే కారణమని అనుమానిస్తున్నారు. ఈ విషయంపై మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, చెప్పండి, ఈ కేసులో కొత్తగా బయటపడ్డ విషయాలేంటి? జయ, ఉదయం సికింద్రాబాద్లోని రాయల్ లాడ్జ్లో, ఆర్ఏకే రాయల్ లాడ్జ్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు, అంటే భార్య భర్త ఇద్దరు పిల్లల్ని కూడా ప్రస్తుతానికి గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. ఒక గదిలో భర్తని, ఇంకో గదిలో భార్య పిల్లల్ని ఇద్దరు వేరువేరుగా హతమార్చడం జరిగింది. ఈ ఉదంతంలో మొత్తం వివరాల్లోకి వెళ్తే కనుక ఈ నెల 20న, అంటే నిన్నగాక మొన్న ఆ లాడ్జ్ని సాయంత్రం 6 గంటల సమయంలో ప్రసాద్ పేరుతో బుక్ చేయడం జరిగింది. ఆ సమయంలో ఈ ప్రసాద్ ఫ్యామిలీతో పాటుగా ప్రసాద్, అతని భార్య విజయలక్ష్మి, పిల్లలిద్దరు కేతన్, కవిత, ఈ నలుగురితో పాటుగా ఇంకో నలుగురు, అంటే ఆ నలుగురు కూడా కపుల్స్ అన్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది. మొత్తం 8 మంది కలిసి రూమ్ నెంబర్ 201, 203, 205 మొత్తం 3 గదుల్ని ఆక్యుపై చేసుకున్నారు. ఆ రాత్రంతా కూడా వాళ్ళు పార్టీ చేసుకున్నట్లుగా మనకి పోలీసుల విచారణలో తేలినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. పార్టీ చేసుకున్న అనంతరం నిన్న తెల్లవారుజామునే 4 గంటల సమయంలో ఇంకొంతమంది బంధువులు వచ్చే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నామంటూ 2 కపుల్స్, అంటే ఇద్దరు మేల్ ఇద్దరు ఫిమేల్, నలుగురు కూడా బయటకు వెళ్ళిపోయారు. ఆ సమయంలో లాడ్జ్ సిబ్బంది అడిగినప్పుడు ఇంకొంతమంది వచ్చే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నాం, వారిని కూడా లాడ్జ్కి తీసుకొస్తామని చెప్పడంతో లాడ్జ్ సిబ్బంది కూడా పెద్దగా పట్టించుకోలేదు. అయితే నిన్న డే అంతా కూడా ఆ లాడ్జ్లోని ఆ 3 రూముల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం, పైగా ఈ హత్య జరిగిన గదులకు బయట నుంచి తాళం వేసి ఉండడంతో లాడ్జ్ యాజమాన్యానికి అనుమానం కలిగి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ హత్యోదంతం బయటపడింది. ఈ ఉదయం ఆ లాడ్జికి చేరుకున్న పోలీసులు, తెల్లవారుజామున లాడ్జికి చేరుకున్న పోలీసులు ఆ డోర్స్ బద్దలుగొట్టి లోపలికి వెళ్ళి ఈ హత్య జరిగిన విషయాన్ని పసిగట్టారు. వెంటనే ఆ సంఘటనా స్థలంలో ఉన్న పాస్పోర్ట్ అలాగే బ్యాంక్ పాస్బుక్ల ఆధారంగా చనిపోయిన వారిని గుర్తించడం జరిగింది. అతన్ని తూర్పుగోదావరి జిల్లా రాజోలు సమీపంలోని మడికచెర్ల గ్రామానికి చెందిన కడలి నాగవరప్రసాద్గా పోలీసులు గుర్తించారు. అతను గత 10 ఏళ్లుగా దుబాయ్లోనే ఉంటున్నాడని, దుబాయ్లోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ఇంజనీర్గా పనిచేస్తున్నాడని కూడా తెలుసుకున్నారు. ఈ క్రమంలో బంధువుల్ని, కుటుంబ సభ్యుల్ని పలకరించడానికి, అంటే చాలా కాలంగా స్వదేశానికి దూరంగా ఉన్నందున ఒకసారి అందరినీ పలకరించడానికి, దాంతోపాటుగా తన భార్య విజయలక్ష్మికి ట్రీట్మెంట్ ఇప్పించే పనిలో భాగంగా స్వదేశానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక్కడికి రావడానికి ముందే ఒక భూ లావాదేవీ జరిపినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. అంటే ఒక 60 ఎకరాల భూమి, అందులో గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయని ఒక సన్నిహితుడు చెప్పడంతో ఆ భూమిని కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ భూమిని ప్రసాద్ పేరు మీద కాకుండా అతని ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతని పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్టుగా తెలుస్తోంది. ఈ విభేదాలే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇదంతా కూడా ఎలా బయటపడిందంటే, ప్రసాద్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా ఆ ఫోన్ కాల్ని విశ్లేషించిన తర్వాత లాస్ట్లో, అంటే హత్య జరగడానికి ముందు లాస్ట్ కాల్స్ ఎవరెవరికి వెళ్ళాయి అన్న దాన్ని విశ్లేషించారు, ఎంతసేపు మాట్లాడారు అన్న దాన్ని కూడా విశ్లేషించారు. ఈ నేపథ్యంలోనే ఈ హత్యకి ఆ భూమి లావాదేవీ, ఏదైతే 60 ఎకరాల భూమి అనుకుంటున్నారో అదే ఆ లావాదేవీలో కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. మొదట ప్రసాద్ని హతమార్చారు ఆ 203 గదిలో, 205 గదిలో. చెప్పండి మహాత్మా. అదే 205 గదిలో ప్రసాద్ని హతమార్చడం జరిగింది. అక్కడ రక్తపు మరకల్లో పడిన ప్రసాద్ డెడ్ బాడీ కూడా మనకు కనిపిస్తోంది. ఇతన్ని హతమార్చిన తర్వాత మిగతా కుటుంబ సభ్యులకు ఈ వ్యవహారం బయటపడుతుందన్న భయంతో ఆ మిగతా కుటుంబ సభ్యుల్ని కూడా గొంతు నిలిమి కానీ లేదంటే విషప్రయోగం కానీ జరిపి హతమార్చినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి వీరి డెడ్ బాడీలకి గాంధీ మార్చురీలో పోస్టుమార్టం కూడా పూర్తయింది. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత ఏ రకంగా వీళ్ళ నలుగురు చనిపోయారన్నది తెలుస్తుంది. ప్రస్తుతానికి 5 ప్రత్యేక బృందాలతో పోలీసులు ఈ నిందితుల కోసం గాలింపు జరుపుతున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెప్తున్నారు. జయ. ఓకే, థ్యాంక్ యూ మహాత్మా.